నేడు కరీంనగర్ జిల్లాలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా డిజిటల్ మీడియా వ్యవస్థాపక అధ్యక్షులు ముతేష్ హాజరవడం మరియు డిజిటల్ మీడియా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాజేంద్ర ప్రసాద్తో పాటు బొడ్డు అశోక్ కార్యవర్గ సభ్యులు హాజరైనారు. ఈ యొక్క సమావేశానికి తెలంగాణ జిల్లాలో నుండి భారీ ఎత్తున జర్నలిస్టులు హాజరు కావడం విశేషం. మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మనమేంటి అనేది సూచించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి అన్ని జిల్లాల్లో ఇదే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నా. డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ను బలోపేతం చేసినటువంటి క్రమంలో ఇక్కడ కరీంనగర్కు రావడం జరిగింది. ఈ కరీంనగర్లో ఉమ్మడి కర్నూలు జిల్లా సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి డిజిటల్ మీడియా జర్నలిస్టులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. డిజిటల్ మీడియా హక్కుల సాధన కోసం చేస్తున్న ఈ యొక్క ఉద్యమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇంతమంది పెద్ద ఎత్తున జర్నలిస్టులు రావడం వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ప్రత్యక్ష కార్యాచరణలో కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ప్రధానంగా డిజిటల్ మీడియాలో పనిచేసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉన్నారు. గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు సొంతంగా పనిచేసుకుంటున్నారు. గతంలో వాళ్ళు ఎట్లయితే పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లయితే చట్టబద్ధత ఉన్నదో ఆ చట్టబద్ధత కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా కూడా కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ నుంచి ప్రధానంగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల పైన ఎలాంటి దాడులు జరిగినా కూడా ప్రభుత్వందే బాధ్యత. ఆ ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా డిజిటల్ మీడియాకు చట్టబద్ధత తీసుకురావడం కోసం అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీలు బలోపేతం చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకురావడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ క్యాపిటలిస్ట్ మీడియా వర్సెస్ కామన్ మీడియా మధ్యలో ఒక మూమెంట్ కొనసాగుతుంది. ఎందుకంటే క్యాపిటలిస్ట్ మీడియాలో పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉంటారు ఆ మేనేజ్మెంట్ మొత్తం కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ డిజిటల్ మీడియా వాళ్ళంతా కూడా మేనేజ్మెంట్ కామన్ మెన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కామన్ మెన్ను మీడియాను కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.